ఓకే అమ్మా, లాస్ట్ క్లాస్లో మనం ఈ ఎస్డిఎల్సిలో వాటర్ ఫాల్ రిస్క్ ఎంత, ఇరేటివ్ రిస్క్ ఎంత అని చూసినాము. దీంట్లో ఓవరాల్ వాటర్ ఫాల్ మోడల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇప్పుడు చూస్తాం. డెవలప్మెంట్ మేనేజింగ్ రిక్వైర్మెంట్స్. వాట్ ఈస్ డెవలప్మెంట్, వాట్ ఈస్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ ద మేనేజ్ రిక్వైర్మెంట్స్, what is the use of component architecture, model visualization, verify the quality and control check. These are the best practices to develop your software. How to work in a live project. మీరు సపోజ్ లైవ్ లో ప్రాజెక్ట్ చేసినప్పుడు సపోజ్ ఈ ప్రోగ్రామ్ ఎస్టర్డే రాసిన ఆడ్ నంబర్ కావచ్చు, ఈవెన్ నంబర్ కావచ్చు, దాంట్లో ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ లో ఏమేమి ఉందమ్మా, ఒకటి ఇఫ్ కండిషన్స్, ఒకటి కండిషన్ ఇవ్వకుండానే మనం డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. విచ్ వన్ ఈస్ ద బెస్ట్ మా? రెండిట్లో ఏది బెస్ట్ అనుకుంటారు మా? కండిషన్, ఇఫ్ కండిషన్ యూజ్ చేసేది బెస్ట్ అంటారా, మనం కండిషన్ ఇవ్వకుండానే ఇంప్లిమెంట్ చేసేది బెస్ట్ అంటారా? ఇఫ్ కండిషన్ ఇవ్వడం బెస్ట్ అమ్మా. వెరీ గుడ్. ఎందుకు మా? ఇఫ్ కండిషన్ ఇవ్వడం ఎందుకు బెస్ట్ అంటే దాంట్లో క్లారిటీ ఉంది. దట్ ఈస్ హ్యావింగ్ ఏ క్లారిటీ. అంటే ఏది ఈవెన్ నంబర్, ఏది ఆడ్ నంబర్. అంటే ఇఫ్ కండిషన్ ఎక్కడ ఇచ్చినామా, మనం ఫార్ములా దగ్గర ఇచ్చినాం విచ్ ఈస్ డివైడెడ్ బై 2. 2తో డివైడ్ అయితే ఈవెన్ గా డిక్లేర్ చేసాం. డివైడ్ కాకపోతే ఆడ్ నంబర్ గా డిస్ప్లే చేసినాం. సపోజ్ కండిషన్ ఈవెన్ దాంట్లో ఏమి ఇచ్చినాం, అది 2తో డివైడ్ అయ్యేదంతా నాకు ఈవెన్ గా ఇచ్చే, లేకపోతే ఆడ్ నంబర్. అంటే డైరెక్ట్ గా ఇచ్చేసినాం కండిషన్ ఇవ్వకుండానే. కానీ ప్రోగ్రామ్ లాజిక్ లో ఏమవుతుందంటే యూజర్ యూజ్ చేసేటప్పుడు వాడికి ఏమి కానీ క్లారిటీ ఉండదు. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్, ఏమవుతుంది, ఎక్కడ ఫార్ములా యూజ్ అవుతుంది తెలియదు అనమాట. కండిషన్ ఇస్తే ఏమవుతుంది, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. క్లియర్ గా సపోజ్ ఎక్కడైనా ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తే కూడా అక్కడికే ఆ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది మా. మీకు ఆ 2తో డివైడ్ కానప్పుడు ఏమవుతుంది, ఆ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు క్లారిటీ ఆఫ్ యువర్ ప్రోగ్రామింగ్ ఉండాలి. దట్ ఈస్ ద యువర్ ప్లానింగ్. ఓకేనా? A role played by an individual or a team. This is a worker. Who does it? This is analyst. Analyst ఏం చేస్తారు, దిస్ ఇస్ మనం ప్రీవియస్ చేసినట్టు రెండిట్లో ఏది బెస్టో అది ఇంప్లిమెంట్ చేస్తామా, దట్ ఈస్ ద వర్క్ ఫర్ అనలిస్ట్. అనలిస్ట్ ఎలా చేస్తాడు, ఈ ప్రోగ్రామ్ బెస్టా, ఆ ప్రోగ్రామ్ బెస్టా, ఎట్లా చేస్తే బెస్ట్ అనుకుంటామో అది ఇంప్లిమెంట్ చేస్తాం. విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ దట్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ సూటబుల్, దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని అనలిస్ట్ అంటాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ డిస్క్రైబ్ ఏస్ యూజ్ ఆఫ్ కేసెస్. డిఫరెంట్ కేసెస్ ని ఇక్కడ యాక్టివిటీస్ లో ఇంప్లిమెంట్. అంటే ఈ వీల్స్ ఎందుకు ఉందంటే రిపీటెడ్ గా రొటీన్ అవుతానే ఉంటుంది. ఇక్కడ లాక్ అయినప్పుడు ప్రాబ్లం అనమాట. అంటే 2 వీల్స్ తిరిగినప్పుడు మధ్యలో లాక్ అవుతుంది. సమ్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ బ్లాక్డ్ అంటే మూవ్మెంట్ లేకుండా స్టక్ అవుతుంది మా. అట్లాంటి సిచ్యువేషన్ ని, అంటే ప్రాబ్లం ఎందుకు స్టక్ అయింది అనేది రెక్టిఫై చేసేదాన్ని కోడర్ యొక్క వర్క్. హౌ డస్ ఇట్ వర్క్? ఓకేనా? హౌ డస్ ఇట్ వర్క్ మీన్స్ లాక్ అయినప్పుడు ఈ వీల్స్ ఎందుకంటే, ఎగ్జాంపుల్ ఈ వీల్స్ యాక్టివిటీ మూవ్ అవుతూ ఉంటుంది రెగ్యులర్ గా. సపోజ్ మనం వెహికల్స్ 2 వీలర్ కావచ్చు, సైకిల్ కావచ్చు, సైకిల్లో 2 వీల్స్ మూవ్ అవుతూ ఉంటుంది మా. సపోజ్ ఎక్కడన్నా సైకిల్ స్టాప్ అయిందంటే, ఈ వీల్ స్టాప్ అయితే, చైన్ కట్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, సైకిల్ స్టాప్ అయిపోతుంది, వీల్ మూవ్మెంట్స్ ఉండదు. సడన్ గా ఏం ప్రాబ్లం, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం, ఎందుకు నిలిచిపోయింది అంటే మీ రెక్టిఫికేషన్ ఏముంటుందంటే చైన్ కట్ అయింది, లేకపోతే ఆ ఫ్రీ వీల్ అనేది, లేకపోతే ప్లే వీల్ అనేది ఎక్కడ ఒక చోట్ల స్టక్ అయి ఉంటుంది, దానివల్ల సైకిల్ నిలిచిపోయింది. అప్పుడు ఏం చేస్తాము, హౌ ఇట్ వర్క్స్ అంటే మీ యొక్క ప్రాబ్లం సొల్యూషన్ ఏముంటుందమ్మా, ఒకటి చైన్ రెక్టిఫై చేయాలా, అదర్వైజ్ ఆ వీల్ ఏమైందో చూసి రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాజెక్ట్ లో మీకు ఏమైనా మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ స్టాప్ అయిందో లేకపోతే ఎర్రర్ వచ్చినప్పుడు ఎక్కడ ఏం ప్రాబ్లం అయిందో రెక్టిఫై చేసేదాన్ని యూనిట్ ఆఫ్ ద వర్క్. దిస్ ఇస్ ద టీమ్ వర్క్ కోఆర్డినేషన్ ఉంటేనే అది రెక్టిఫై అవుతుంది. నెక్స్ట్, responsible for the use code package, that is what is the produce nothing but an final గా మీ టెస్టింగ్ అంతా అయిపోయినాక అనలైజ్ అండ్ రిలీజ్ పోయేటప్పుడంతా ఇది యాక్చువల్ యూజ్ కోడ్ ద ప్యాకేజ్. ఓకేనా? ఎవరు కానీ మనం ఫ్రీగా వర్క్ చేయరు కాబట్టి యూజ్ ద కోడ్, ప్రీవియస్ కోడ్, రెస్పాన్సిబుల్ ఫర్ ప్రీవియస్ కోడ్ అట్ ప్రెసెంట్ ఉండే ప్రాబ్లమ్ కి రెక్టిఫై చేసి కోడ్ చేసి రిలీజ్ చేసేదాన్ని ప్రొడక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఫైనలీ వర్క్ ఫ్లో. ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డన్. ఓకేనా? దిస్ ఇస్ ద ఇఫ్ కండిషన్. ఏ వర్క్ ఫ్లో ఈస్ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ప్రొడ్యూసెస్ ఏ రిజల్ట్
of observable values. Observable values. This is the workflow. A workflow is a sequence of activities that produces a result of observable values. Okay, what are the values? ఏం వాల్యూస్ ఇచ్చినాము ఎట్లా వర్క్ అవుతుందమ్మా? ఇఫ్ కండిషన్ అంటే ఫ్లో చార్ట్ లో మనము ఫ్లో చార్ట్ ఎందుకు ఇస్తాం? ఫ్లో చార్ట్ లో ఎట్లుండిందమ్మా? Start to process. Very good. Start, process, if conditions, Decision. otherwise exit. అంటే ఇక్కడ సర్కిల్స్ ఇక్కడ చూడమ్మా, మినిమైజ్ గా కనబడుతుంది కదా బ్లాక్ డాట్, ఇది కండిషన్స్. నిన్న ఇఫ్ కండిషన్ ఇచ్చినప్పుడు స్టార్ట్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్, రన్నింగ్ ఆల్సో స్టార్టెడ్. కండిషన్ ఎందుకు ఇచ్చినాను? ఆటోమేటిక్ గా 2 తో డివైడ్ అయితే అందుకు ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి రాసేస్తేనే ప్రోగ్రాము పక్కాగా ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుంది, డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లో టకటక ఫ్లో అవుతుంది. అంటే ఫ్లోయింగ్ ఎట్లుంటుంది? స్పీడప్ గా పోయి డేటా హ్యాస్ బీన్ రిలీజ్డ్. ఇక్కడ ఎలాబరేట్ ఆర్ డిఫైన్ ఏ క్యాండిడేట్ ఆర్కిటెక్చర్. ఓకేనా, కండిషన్స్ ఇచ్చినాము. అదర్వైజ్ ఏమవుతుంది, ఎలాబరేషన్ అంటే రిఫైనరీ ఆర్కిటెక్చర్, రియల్ టైమ్ ఆర్కిటెక్చర్, డిజైన్ రియల్ టైమ్, అనలైజింగ్. ఓకేనా, డిజైన్ ద అవైలబిలిటీ, ఫైనలీ దిస్ ఇస్ ద రిలీజ్. పైన ఈ బ్లాక్ డాట్ స్టార్టింగ్, కింద ఈ బ్లాక్ డాట్ ఎండింగ్. ఓకేనా, వాట్ ఆర్ ద వర్క్ ఫ్లో? సేమ్ ఎస్డిఎల్సిలో ఏమేం చేసినామా? రిక్వైర్మెంట్స్, అనలైజింగ్, డిజైనింగ్, టెస్టింగ్, ఫైనలీ రిలీజ్. ఓకేనా, వన్స్ మనకు ఏమేం కావాలనేసి అనలైజ్ అయ్యి ఫుల్ఫిల్ అయిందంటే ఫైనలీ రిలీజ్. సేమ్ థింగ్ ఇక్కడ, దిస్ ఈస్ ద అనలైజ్ బిహేవియర్స్ నథింగ్ బట్ అండ్ వాట్ ఆర్ ద అనలైజ్ హీ గ్యాదర్, వాట్ ఆర్ ద అనలైజింగ్ హీ ఇంప్లిమెంటెడ్. సీన్ లైవ్ లో ఏమేమి చూసినాడు అనేది, ప్రీవియస్ గా ఏమేమి ఉందనేసి. ఓకేనా, ఫైనల్ గా రియల్ టైం నథింగ్ బట్ అండ్ లైవ్ గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేసి రియల్ టైమ్ లో ఎగ్జిక్యూషన్ చేస్తామా. అంటే ఇది రిపీటెడ్ గా ఈ వాటర్ ఫ్లో అనేది కంటిన్యూగా సైకిల్ చూడండి. ఇక్కడ నుంచి డేటా ఫ్లో అవుతుంది, అనలైజింగ్ బిహేవియర్ అవుతుంది, రిఫైనరీ ఆర్కిటెక్చర్ అంటే వన్స్ అనలైజ్ అయినాక దాంట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ దాన్ని రిఫైన్ చేయాలి. రిఫైన్ నథింగ్ బట్ అండ్ దాంట్లో నుంచి క్లారిటీ తెచ్చుకొని నెక్స్ట్ నాన్ రియల్ టైం నథింగ్ బట్ అండ్ డమ్మీ ప్రోగ్రామ్. వన్స్ ప్రోగ్రామ్ చేసి మనం ఎక్కడ బయట ఇంప్లిమెంట్ చేయకుండా మనమే ట్రయల్స్, ఎన్నిసార్లు ట్రయల్ చూసాం, మన యొక్క నీడ్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిందా లేదా అనేసి. అంటే ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిందా అనేది దాన్ని నాన్ రియల్ టైం అంటాం. నెక్స్ట్ రియల్ టైమ్ డిజైనింగ్ అంటే రియల్ టైమ్ లైవ్ లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్. అంటే సపోజ్ కొత్తగా యాప్ డెవలప్ చేసినప్పుడు ఆ యాప్ లైవ్ లో ఇంప్లిమెంట్ చేస్తాము. వన్స్ లైవ్ లో ఇంప్లిమెంట్ చేస్తే మీరు యాప్స్ అంతా దాంట్లో యూజ్ చేస్తారమ్మా ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో. వన్స్ ఇంప్లిమెంట్ అయిపోతే ఏమవుతుంది, దాంట్లో కరెక్షన్స్ డెలిషన్స్ చేయలేము, దాన్నే రియల్ టైం. ఓకేనా, రియల్ టైమ్ గా కూడా మనం టెస్టింగ్ ఇస్తాం అనమాట. కొన్ని యాప్స్ ఉంటుంది, కొన్ని యాప్స్ రేపటికి డిలీట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, దాంట్లో రెటిఫై చేయలేని సిచ్యువేషన్స్ ఉంటే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా మనం డిలీట్ చేయాల్సిందే. ఇస్ ఇట్ క్లియర్? అన్నెసెసరీ యాప్ ఎవరు కానీ ఇన్స్టాల్ చేసుకోరు కదా, అట్లాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఆప్షనల్ డిజైనింగ్ ద డేటాబేస్, మళ్ళీ రీబ్యాక్ తీసుకొనేసి డిజైన్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఫైనల్. దిస్ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్. దిస్ ఇస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ డిసిప్లైన్ యువర్ ప్రాజెక్ట్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ యూపీ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫేసెస్, మేజర్ మైల్ స్టోన్స్, ఫేసెస్ అండ్ లిటరేషన్స్ and workflow. Workflow nothing but this is the workflow. See here, workflow group activities logical. Number 1, group activities untene meeku project successful ga complete avutundi. Okay, group activities ante combined program work, combined lab work kuda discussion tho lab work cheste meeku program knowledge increase avutundi. Individual ga manam edo chesinama copy paste laga చార్జ్ చెప్పేసినారా, కోడింగ్ రాసేసినామా, కంప్లీట్ అయిపోయిందంటే కాదు. ఎగ్జిక్యూషన్ లో కంపల్సరీ మీకు ఇన్నోవేషన్స్ ఉండాలా. ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ అన్నాను, ఇది లేకుంటే ఏం నంబర్ ఉంది, ప్రైమ్ నంబర్ రావాలంటే ఏం చేయాలా. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ మీరు ఆ ప్రోగ్రామ్ లో యాడ్ చేస్తే ప్రైమ్ నంబర్ డిక్లేర్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? అంటే 1 to 1 కనెక్టివిటీ ఉంటేనే ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ద స్ట్రక్చర్ లైఫ్ సైకిల్ ఫేసెస్. నెంబర్ 1, యూనిఫైడ్ ప్రాసెస్ హ్యాస్ 4 phases. That is inception, elaboration, construction, transition. Number 1, inception,
define the scope of the project. Scope of the project means is it implement చేయగలుగుతామా లేదా ఆ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఎంత, మనం కోడింగ్ చేయగలుగుతామా, ఈ C++ లో చేయగలుగుతామా లేదా, లేకపోతే ఏం చేయాలి ఆల్టర్నేటివ్. దిస్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మన టీం వర్క్ అవుతుందా లేదా అట్లా అనేదాన్ని మనం అనలైజ్ చేస్తాం. నెంబర్ 1. నెక్స్ట్ ఎలాబరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్లాన్. దట్ ఈస్ ఎలాబరేషన్ నథింగ్ బట్ ప్లాన్ ద ప్రాజెక్ట్, స్పెసిఫై ద ఫ్యూచర్స్, బేస్లెస్ ఆర్కిటెక్చర్. బేస్లెస్ ఆర్కిటెక్చర్ నథింగ్ బట్ ఒక ప్లానింగ్ లేకుండా మనం ఏం చేస్తామంటే ఇది చేస్తామనేసి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అనేసి డైరెక్ట్ గా నంబర్స్ ఫార్ములాస్ ఇవ్వకుండా ఇంప్లిమెంట్ చేస్తానే ఉంటాం. ఇదేమవుతుందంటే ప్లాన్ షుడ్ బి ఎలాబరేట్ అవుతానే ఉంటుంది, దానికి సొల్యూషన్ అయితే ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి మనము, ఒక ప్లానింగ్ ఆర్కిటెక్చర్ నథింగ్ బట్ ప్లానింగ్, క్లియర్ స్ట్రక్చర్ ఇచ్చేదాన్ని ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, బిల్డ్ ద ప్రోడక్ట్. హౌ టు బిల్డ్ ద ప్రోడక్ట్, వాట్ ఆర్ ద నీడ్ అండ్ నెసెసిటీ టు బిల్డ్ ద ప్రాజెక్ట్. Okay, next transition the product into end user community. End user అంటే మనకి ఇచ్చే ప్రాజెక్ట్ ఆ కార్నర్ లో ఉండే యూజర్ కి మనకి ఏమేం కావాలనేసి ట్రాన్సాక్షన్ కావాలా అంటే డేటాబేస్ ఇస్తేనే మనం ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతామా. ఏమీ లేకుండా నాకు ఈ ప్రాజెక్ట్ కావాలని బ్లైండ్ గా చెప్తే ఏం ప్రాజెక్ట్ చేస్తారమ్మా. ఓకేనా. సపోజ్ నేను కూడా మీరు ఏం చేస్తారంటే రేపు ఓవల్స్ అంటే ఏమి, ఏదేది ఎట్లా రావాలని చెప్పేస్తాను. ఓవల్స్ కండిషన్స్ ఇవ్వకుండా AEIOU అనేది ఓవల్స్, అది కాకుండా వచ్చేది కన్సోల్స్, ఇట్లా అనేసి ఇస్తేనే ఇంకో క్లారిటీ ఉంటుంది. అదర్వైజ్ మీరు ఏం చేస్తారమ్మా, సార్ ఏమో చెప్పినాడు ఏం ప్రోగ్రామ్ రాయమన్నా ఏం ప్రోగ్రామ్ రాస్తారు, ఏం తెలియదు, బ్లైండ్ గా ఉంది. దట్ ఈస్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ టు ద ఎండ్ యూజర్ కమ్యూనిటీ. ఓకేనా. మనకి వాళ్ళకి ఏమి కావాలని మనం తెలిస్తే మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఈవెన్ దో యువర్ ఎగ్జామినేషన్ కూడా ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్స్ వస్తుంది, ఇది ఇంపార్టెన్స్ అని చెప్తేనే మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఎగ్జామినేషన్ రాసే 3 hours కూర్చో అంటే ఏమి రాస్తారు మా క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ థింగ్, మనం ప్రాజెక్ట్ కావాలంటేనే మనకి వాళ్ళ ఒక నీడ్ నెసెసిటీ ఉంటేనే మనం ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఓకే, ఓకేనా. ఇస్ ఇట్ ఓకే? ఓకే. నెక్స్ట్ ఇన్సెప్షన్, ప్రిలిమినరీ లిటరేషన్. నెక్స్ట్ ఆర్కిటెక్ట్ లిటరేషన్. ఆర్కిటెక్చర్ నథింగ్ బట్ డిజైనింగ్. ఆర్కిటెక్చర్ అనేవాడు డిజైనింగ్, ఎట్లా డిజైన్ చేయాలా, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇంప్లిమెంటేషన్ కి ఒక అవుట్లైన్ మ్యాప్ వేసి ఇస్తాడు మనం. జస్ట్ లైక్ యాజ్ ఫ్లో చార్ట్ లో ఎట్లా ప్రాజెక్ట్ మనం అవుట్పుట్ ఇస్తామో సేమ్ థింగ్ దీంట్లో కూడా అంతే అమ్మా. ఓకేనా. జస్ట్ విల్ సీ ద AEIO ఓవల్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేసి మనం ప్రోగ్రామ్ లైవ్ లో చూస్తానమ్మా. ఐ విల్ గివ్ ఏ ఎగ్జాంపుల్. ఇస్ ఇట్ ఓకే? అంటే దీంట్లో మనం ఓవల్స్ AEIOU అనేది ఓవల్స్ అంటాము. లోయర్ కేస్ కావచ్చు, అప్పర్ కేస్ కావచ్చు. మనం ఇచ్చే ఆల్ఫాబెట్స్ నే ఓవల్సా కాదని డిక్లేర్ చేసేకి ఈ ప్రోగ్రామ్. జస్ట్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్. కంపైలింగ్ ఎర్రర్. ఓకే, ఓకే. ఎంటర్ అండ్ ఆల్ఫాబెట్స్. సపోజ్ AEIOU లో ఏమన్నా లెటర్స్ ఇవ్వమ్మా. ఎయిదర్ రెండు ఉంటుంది, A to Z ఆల్ఫాబెట్స్ లో, ఓవెల్స్ ఆర్ కన్సోనెంట్. AEIOU తప్పితే AEIOU అనేది ఓవెల్స్ అంటాము. ఇది కాకుండా మనం ఏదైనా సపోజ్ ఏ ఇస్తామా, ఏ ఇస్ ఓవల్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఓవల్ అని డిస్ప్లే అయిందా? బ్లాక్. ఓకే. సపోజ్ మళ్ళీ కంపైల్ చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము. ఈ AEIOU కాకుండా మనం ఏం చేస్తాము, Y ఇస్తాము. Y ఈస్ కన్సోనెంట్. ఇస్ ఇట్ క్లియర్? AEIOU తప్పితే మిగతా ఏం లెటర్ వచ్చినా ఏం కావాలా, కన్సోనెంట్. మనం ఇక్కడ ఎట్లా ఇచ్చినా మా కండిషన్ జస్ట్ టేక్ ద క్యారెక్టర్స్, అంటే ఇది ఆల్ఫాబెట్స్ ఇస్తున్నాం కాబట్టి టేక్ ద క్యారెక్టర్స్. బూల్ ఈస్ లోయర్ కేస్ ఓవల్, ఈస్ అప్పర్ కేస్ ఓవల్. ఓకేనా. లోయర్ కేస్ నథింగ్ బట్ స్మాల్ లెటర్స్, అప్పర్ కేస్ ఈస్ capital letters. Whatever you enter the alphabets, it want to display.
అంటే ఎంటర్ అనే ఆల్ఫాబెట్స్ ఇచ్చినాము, సి ఇన్ సి అవుట్ ఈస్ లోయర్ కేస్ ఓవల్ AEIOU అంటే సిలో నుంచే క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ సి ఇచ్చినప్పుడు సిలో నుంచి ఈ వేరియబుల్స్ క్యారెక్టర్స్ మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఈస్ అప్పర్ కేస్ ఓవల్ అంటే AEIOU అంటే క్యాపిటల్ లెటర్ గా ఇచ్చినాను. ఇచ్చినప్పుడు ఏమంటే ఇక్కడ స్లాష్ ఇచ్చి ఇచ్చినాను చూడమ్మా, ఎవాల్యుయేట్ టు 1 ట్రూ ఇఫ్ సి ఈస్ లోయర్. ఓకేనా, అంటే సి ఈస్ ద క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ సి గా డిక్లేర్ చేసాం. సి లో ఏమి ఇస్తారో ఒకటే లెటర్ తీసుకుంటుందమ్మా. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ 2 లెటర్స్ తీసుకోవాలా. నిన్న మనకి 2 నంబర్స్ ఇచ్చినా 4 నంబర్స్ ఇచ్చినా ఆడ్ ఆర్ ఈవెన్ అని డిస్ప్లే చేస్తుంది. కానీ ఈ రోజు ఏమరా అంటే ఒకటే ఇచ్చినాం క్యారెక్టర్ కాబట్టి ఒకటే ఒక సింగిల్ ఆల్ఫాబెట్స్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ షో అన్ ఎర్రర్ ఇఫ్ సి ఈస్ నాట్ ఏ ఆల్ఫాబెట్ అన్నప్పుడు ఈస్ ఆల్ఫా, ఇఫ్ ఈస్ ఆల్ఫా సి సేమ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసింది ఎందుకంటే ఈస్ ఆల్ఫా సి అయినప్పుడు ఏం చేయాలా, ప్రింట్ ఆఫ్ ఎర్రర్ నాన్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్. ఓకే, ఇఫ్ ఈస్ లోయర్ కేస్ ఓవల్ ఆర్ అప్పర్ కేస్ ఓవర్ ఏదన్నా కానీ ఏబిసిడి లేకుండా ఇస్తే ఏమి కావాలా, ఈస్ నాట్ ఏ ఆల్ఫాబెట్ క్యారెక్టర్ అనేసి ఇచ్చిన. ఇప్పుడు మనం రెండింటినే ఎగ్జిక్యూట్ చేసినామా, AEIOU ఇచ్చినాము, ఓవల్ వచ్చింది. ఎయిదర్ లేకపోతే ఏమి రావాలా, కాన్సోనెంట్ రావాలా. ఇవి రెండు లేకుండా మనం ఇంకోటి ఇచ్చినాము కదా, ఏమి రావాలో చూస్తాం. న్యూమరిక్ వాల్యూస్ ఇస్తాము, న్యూమరిక్ వాల్యూస్ ఇస్తే ఏమి వస్తుందో చూస్తాం. జస్ట్ ఇస్ ఇట్ క్లియర్? ఎర్రర్ నాన్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్, యూ హ్యావ్ ఎంటర్డ్ నాన్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్. ఎవరు ఎంటర్ చేస్తారమ్మా? యూజర్. యూజర్ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద అవుట్పుట్. ఓకేనా, బ్లైండ్ గా ఏం చేసినాడు, న్యూమరిక్ వాల్యూ ఇచ్చినాడు. న్యూమరిక్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఏమి ఏమి అంటే ఈ ఇఫ్ కండిషన్ ఇవ్వకపోతే ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే దే కాంట్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రోగ్రామ్, వాట్ ఈస్ రన్నింగ్. ఓకే, అందుకే మనం ఇఫ్ కండిషన్స్ ఇస్తున్నామా. ఇఫ్ ఎర్రర్ మెసేజ్ షుడ్ బి డిస్ప్లే టు ద యూజర్, ఎవరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి డిస్ప్లే చేయాల. అంటే మీరు ఎంటర్ చేసింది ఆల్ఫాబెట్స్ కాదు, మీరు ఎంటర్ చేయాల్సింది ఆల్ఫాబెట్స్ అనే మెసేజ్ పోతేనే ఈస్ క్లియర్ టు ఎంటర్ ద న్యూమరిక్ వాల్యూస్ ఎయిదర్ ఆల్ఫాబెట్స్. ఇస్ ఇట్ క్లియర్? అట్లాంటి సిచ్యువేషన్ లో మనము ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఎర్రర్ మెసేజ్ రైజ్ చేస్తాము. ఓకేనా? సార్. ఓకే మా. ఓకే, నోట్ డౌన్ దిస్ ప్రోగ్రామ్ మా.